సెకండ్ టెస్ట్ లో ఇంగ్లాండ్ నడ్డి విరిచిన భారత్ అంతర్జాతీయ జావెలిన్ త్రో ఈవెంట్ లో సత్తా చాటిన నీరజ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ న్యూస్ ని ఇప్పుడు చూద్దాం. బర్మింగ్హామ్ టెస్ట్ లో 5వ వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్. 83 పరుగుల వద్ద బ్రూక్ అవుట్ అయ్యాడు. దీంతో విజయానికి 5 వికెట్ల దూరంలో ఉంది భారత్. ఇంగ్లాండ్ ముందు 608 పరుగుల లక్ష్యాన్ని పెట్టింది భారత్. అంతకు ముందు ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో పరిసరాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో చివరి రోజు ఆట ప్రారంభమవుతుందా అన్న సందేహం కలిగింది. బ్రిటన్ బర్మింగ్హామ్ లో భారత్ ఇంగ్లాండ్ రెండో టెస్ట్ లో ఇంగ్లాండ్ గెలవాలంటే 536 పరుగులు కావాలి. అయితే ఇప్పటికే 72 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్. అయితే ఇంగ్లాండ్ ఆచితూచి ఆడి డ్రా చేసుకుంటుందా లేక తమదైన బజ్బాల్ ఆటనే కొనసాగిస్తుందా అన్న తనపై కోచ్ మార్కర్ స్పందిస్తూ భారత్ విజయం సాధించడం కష్టమన్నారు. భారత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ చారిత్రాత్మక ప్రదర్శనతో అదరగొట్టాడు. ఇంగ్లాండ్ తో ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో 2 ఇన్నింగ్స్ లోనూ సెంచరీలు చేసి అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీతో కదం తొక్కిన గిల్ రెండో ఇన్నింగ్స్ లోనూ సెంచరీ పూర్తి చేశాడు. ప్రపంచ వేదికలోనే కాక సొంత గడ్డ మీద నీరజ్ చోప్రా తన ఆధిపత్యాన్ని చాటాడు. దేశంలో తొలిసారిగా తన పేరిట నిర్వహించిన అంతర్జాతీయ జావెలిన్ త్రో ఈవెంట్లో నీరజ్ విజేతగా నిలిచాడు. బెంగళూరులో జరిగిన నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్లో ఈ భారత స్టార్ 86.18 మీటర్ల దూరం బల్లాన్ని విసిరి అగ్రస్థానం నిలిచాడు. గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ఫిడే మహిళల ప్రపంచ చెస్ కప్ కు సిద్ధమైంది. ఇవాళ మొదలవుతున్న ఈ టోర్నీలో ఆమె 4వ సీడ్ గా బరిలోకి దిగుతోంది. ఈ చెస్ కప్ లో టాప్ 3లో నిలిచిన అమ్మాయిలు క్యాండిడేట్స్ టోర్నమెంట్ కు అర్హత సాధిస్తారు. చైనాకు చెందిన ముగ్గురికి టాప్ 3 సీడ్ దక్కాయి. పేలవ ఫామ్ నుంచి బయటపడి చిన్నర్ నిలకడగా రాణిస్తున్న భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ కెనడా ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ లో అతడు ప్రపంచ 6వ ర్యాంకర్ టాప్ సీడ్ చైనీస్ తైపీని ఓడించాడు. 43 నిమిషాలు ముగిసిన పోరులో శ్రీకాంత్ 21-18, 21-9తో విజయం సాధించాడు. అనుకున్నట్లు బంగ్లాదేశ్ లో టీమిండియా పర్యటన వాయిదా పడింది. వచ్చే నెల బంగ్లాదేశ్ లో 17-31 తేదీల మధ్య జరగాల్సిన 3 వన్డేలు 3 టీ20లు వచ్చే ఏడాది సెప్టెంబర్ కు వాయిదా పడ్డాయి. బంగ్లాదేశ్ లో ప్రస్తుతం శాంతి భద్రతల సమస్య దృష్ట్యా అక్కడికి వెళ్లడం అంత మంచిది కాదని భావించిన బీసీసీఐ సిరీస్ ను వాయిదా వేయించింది. విమిల్టన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ బార్బరా క్రిజకోవా ఇంటి ముఖం పట్టింది. మహిళల సింగిల్స్ 3వ రౌండ్ లో 17వ క్రిజకోవా 6-2, 3-6, 4-6 తేడాతో అమెరికాకు చెందిన ఎమా నవారో చేతిలో ఓడింది. టైటిల్ ఫేవరెట్ గా స్పైకిక్ ప్రీ క్వార్టర్స్ కు చేరింది. 3వ వన్డేలో 3వ రౌండ్ లో 8వ సీడ్ క్రీడాకారిణి 6-2, 6-3తో కొలిన్స్ కు ఓడించింది. 12 ఏళ్ల ఓ అందబాలుడు కోరికను టీమిండియా బ్యాటర్ యశస్వి జైస్వాల్ తీర్చాడు. జైస్వాల్ ని ఎంత అభిమానించే బాలుడు రవి యశస్విని కలిశాడు. ఇంగ్లాండ్ తో రెండో టెస్టు జరుగుతున్న వేళ ఎడ్జ్బాస్టన్ లో అపరూప సన్నివేశం చోటు చేసుకుంది. చిన్నారి అభిమానుని కలవటంతో యశస్వి తన బ్యాట్ ను జ్ఞాపకంగా అందజేశాడు.